ఇంక ఇదే రొటీన్ అయిపోయింది. సో అన్ని లేట్ అవుతాయి. మాత్రం పొద్దున్నే లేస్తాడు. అట్లుంటది మనతో. బాయ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు 7 అవుతుంది, అందుకే కొంచెం చీకటిగా ఉంది. ఇక మా వాళ్ళు ఇంక వెళ్ళి పడుకున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబర్స్ అందరికీ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. కానీ వీడియోస్ మొత్తం చూడట్లేదు, లైక్ కూడా చేయట్లేదు. ప్లీజ్ వీడియోస్ మొత్తం చూసి లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేస్తేనే కదా మిగతా వాళ్ళందరికీ రికమెండేషన్ వెళ్తుంది. అప్పుడే కదా మన యూట్యూబ్ ఫ్యామిలీలోకి ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంటను కూడా కొడితే నేను వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా వీకెండ్ రొటీన్. ఇంకో స్పెషల్, మా ఇంటికి ఈరోజు ఫ్రెండ్స్ వస్తున్నారు. రోజు పొద్దున్నే లేచి వంట చేయడము, బాక్సులు పెట్టడము, వాళ్ళని పంపించేయడము, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులు, ఇంక ఇదే రొటీన్ అయిపోయింది కదా మనకి. రోజు అట్లా గడుస్తుంది. కానీ వీకెండ్ హాలిడేస్ కాబట్టి కొంచెం లేట్గా లేవడము, లేట్గా టిఫిన్స్ అన్నీ లేట్ అవుతాయి. వీకెండ్స్ లో మాత్రం కొంచెం రెస్ట్ దొరుకుతుంది. వీడైతే మిగతా రోజులలో 8 దాకా పడుకుంటాడు, కానీ వీకెండ్ లో మాత్రం పొద్దున్నే లేస్తాడు. అట్లుంటది మనతో. ఈ మధ్య వీడి బ్రష్ చేసుకుంటుండు, నన్నైతే వేయనియట్లేదు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. పోనీలే, ఆ ఒక్క పనన్న తప్పింది, మిగతావన్నీ ఎట్లాగో నేనే చెయ్యాలి. పెద్ద సమస్య వచ్చి పడిందే. తినడం కూడా నేర్చుకుంటే బాగుండు, అదే పెద్ద పని. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఈ వీకెండ్ మాత్రం ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పాను కదా, కొంచెం బిజీ. ఇండియాలో ఉన్నప్పుడైతే ఎట్లాగో మన ఇంటికి ఫ్రెండ్స్ రిలేటివ్స్ వస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ ఎవరు ఉండరు, ఎవరు రారు కదా. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఇంటికి ఫస్ట్ టైం వాళ్ళు వస్తున్నారు. ఇది ఒక మెమొరీ లాగా ఉంటది కదా అని వీడియో షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నా. ఇంక ఈ రోజు సాటర్డే కాబట్టి పొద్దున్నే స్నానం చేసి మా ఆయన పిల్లల కోసం టిఫిన్ చేసి పెట్టి నేను పూజ చేసుకోవడానికి పూజ సామాన్ అడుగుతున్నా. నేనైతే 2 weeks ఒకసారి ప్రతి సాటర్డే రోజు దేవుళ్ళ ఫొటోస్ ని కడిగి పెడతాను. ఇలా దేవుని ఫొటోస్ కడిగి పూజ చేసిన రోజు మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తది కదా. రోజు పూజ చేస్తాము, కానీ ఇలా దేవుళ్ళని కడిగి పూజ చేసిన రోజు ఏదో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాళ్ళు రాగానే మా పిల్లల ముఖాలైతే వెలిగిపోయినాయి. ఎందుకంటే పాపం ఇక్కడికి వచ్చినప్పటి నుండి వాళ్ళు అందరినీ మిస్ అయ్యారు. ఇండియాలో ఉన్నప్పుడు హాలిడేస్ వస్తే చాలు ఇంటికి వెళ్లే వాళ్ళము. ఇక్కడ ఎక్కడికి వెళ్ళడం లేదు, ఎవరు మా ఇంటికి రావడం లేదు కదా, అందుకే చాలా మిస్ అయ్యారు. ఇంకా మా చిన్నోడైతే ఆడుకోవడానికి ఎవరు లేక నన్నే ఆడుకుంటాడు. ఇంక ఈ రోజు సాటర్డే కాబట్టి మేము నాన్ వెజ్ తినం, అందుకే లంచ్ కి బగారా రైస్, పన్నీర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసిన. వాళ్ళు సండే వచ్చుంటే పక్కా నాన్ వెజ్ ఉండేది. ఏం చేస్తున్నావు జోష్? రిషు ఏం చేస్తున్నావు? నీ పేరేం పేరు చెప్తలేవు జోష్? నా పేరు ఆరుష్ రెడ్డి. ఆరుష్ రెడ్డి, ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? మీరే మళ్ళీ దాచి పెట్టండి. వంట అయిపోయి మా ముచ్చట్లలో మేముంటే వీళ్ళ ఆటలో వీళ్ళున్నారు. ఒకరి బుడ్డోని దాపెడితే మిగతా వాళ్ళందరూ అన్ని కనిపెట్టాలట. అసలు వీడు నేను తప్ప ఎవరు తినిపించినా తినేవాడే కాదు. మా మమ్మీ అని మా అత్తమ్మ గాని ఎంత ట్రై చేసినా అస్సలు తినకపోయేది. అలాంటిది ఈ రోజు వాళ్ళ ఆంటీ చేత్తో తిన్నాడు. ఇదైతే పెద్ద వింతే. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతా అంటే వెళ్ళొద్దని ఆపడానికి ట్రై చేస్తున్నాడు మా వాడు. బాయ్ 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 నాన్న బాయ్.
ఎవరైనా రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా వచ్చి వెళ్ళిపోతుంటే ఏదోలాగా అనిపిస్తుంది కదా, ఇంకా పిల్లలకైతే ఇంకా బాధ అనిపిస్తుంది. ఇంకా అందులో మా చిన్నోడైతే వాళ్ళని ఉండమని లేకపోతే మనం వెళ్దామని ఒకటే ఏడుపు. యాక్చువల్ గా వీళ్ళు మాకు ఎట్లా పరిచయం అంటే ఆ అన్నయ్య మా ఆయన సేమ్ ఆఫీస్. నేను మా పిల్లలు యుఎస్ కి వచ్చేటప్పుడు ఆ అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీతోనే కలిసి వచ్చినాం. అట్లా బాగా పరిచయం అయిపోయారు. పిల్లలు కూడా బాగా క్లోజ్ అయిపోయారు. ఆ అమ్మాయికి అయితే మా చిన్నోడు అంటే బాగా ఇష్టం. అయినా అబ్బాయిల కంటే అమ్మాయిలే చిన్న పిల్లల్ని బాగా చూసుకుంటారు కదా. మా అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు కూడా అమ్మాయిలు బాగా ఆడిపించేది విన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు మాత్రం వాళ్ళని బాగా మిస్ అయ్యింది. ఇంకా వాళ్ళని పంపించేసి ఇంట్లోకి వచ్చి చూస్తే సింక్ నిండా గిన్నెలు. ఇంకా వాటిని తోమే ఓపిక అయితే నాకు అస్సలు లేదు. అందుకనే డిష్ వాషర్ లో వేస్తున్నా. దాంట్లో వేయడం కూడా పెద్ద పనే, కానీ చాలా ఉన్నాయి కదా ఓపిక లేక కడిగి దాంట్లో పెడుతున్నా. దీంట్లో అయినా మనం సగం కడిగి పెట్టాల్సిందే. ఇంకా అన్ని ఇట్లా సెట్ చేసిన తర్వాత దాంట్లో డిష్ వాషర్ డిటర్జెంట్ ప్యాక్ ఒకటి వేసేసి క్లోజ్ చేయడమే. నైట్ డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత అవి కూడా వేసేసి పడుకునేటప్పుడు స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి పడుకుంటే అది ఎప్పుడన్నా అయిపోయి మేబీ 2-3 అవర్స్ పడుతుందేమో. నైట్ లో ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియదు. ఇంకా పొద్దున్న లేసి ఓపెన్ చేసి చూస్తే ఇదిగో ఇట్లా క్లీన్ అయిపోయి ఉన్నాయి. స్టీల్ వి సెరామిక్ వి కప్స్ గానీ బాగానే క్లీన్ అవుతాయి, కానీ అల్యూమినియం మాత్రం కలర్ చేంజ్ అవుతాయి. ఏమో ఇట్లా ఎక్కువగా ఉన్నప్పుడు ఓపిక లేనప్పుడు మాత్రమే వేస్తా. మిగతా టైంలో మనం దోముకోవడమే బెటర్. ఇదండి నా వీకెండ్ రొటీన్. ఈ వీకెండ్ ఇలా గడిచిపోయింది. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.